ప్రారంభ ప్రార్థన జరిగించుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల యుగములలో స్తుతులకు పాత్రుడవును, అక్షయుడవును, అదృశ్యుడవును, అద్వితీయ సత్యదేవుడవైన ఓ దేవా, నీకనేక స్తోత్రాలు. నీ ప్రశస్త పావనమైన హస్తకృత కార్యములు పోషింపబడుతూ గత మాసమును నీ పావనమైన వాత్సల్యత చేత క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా సంపూర్తి చేసి వేసవి వడగాల్పుల నుండి మమ్మల్ని తప్పించిన తండ్రి, నీకే స్తోత్రములు. ఈ దినము ప్రారంభించున్న ఈ ఆదివార ఆరాధనలో ఆత్మస్థైర్యమును, ఆత్మ నడిపింపును, నిత్య రక్షణ, సౌఖ్య భాగ్యమును మీరు మాకు అందింప చేయండి తండ్రి. యేసుడు నా కొరకు, రక్షణ నా కొరకు, ప్రేమ నా కొరకు, రెండవ రాకడలో మహిమ రాజ్యములోనికి చేరు భాగ్యము నా కొరకే ఏర్పరచిన తండ్రి, ఈ దినము వచ్చు వారందరినీ దీవించండి. రాలేకపోవచ్చున్న వారిని నీ తలంపును కలిగింపచేసి అపవాది యత్నములను దూరపరిచి రప్పించండి. సమస్తమును నీ అధీనమునందు ఉండి జరిగింపచేసి మహిమా పొందుమని మహోన్నతుడైన యేసు నామములు మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి స్తుతి కీర్తనగా 2వ కీర్తన పాడుకుందాము. అనాది పురుషుండైన దేవుని ఆరాధించననేటువంటి కీర్తన పాడుకుందాము. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది దేవుడే, అనాది దేవుడే, అనంత దేవుడైయుండే అనాదిని, అనంత దేవుడైయుండే అనాదిని, అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి.
ఒంటరిగానేయుండే అనాదిని ఒంటరిగానేయుండే అనాదిని ఎక్కువ మంది అయినా ఎక్కువ మంది అయినా ఎవరిని కొలవలెనో తెలియదు ఆందోళన ఎవరిని కొలవలెనో తెలియదు ఆందోళన అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసేదు అయ్యయ్యో పరమాత్ముని మరుగు చేసేదు అయ్యయ్యో పాపులందు చేత పాపులందు చేత అనువిధ దేవులను గల్పించి విచారం అనువిధ దేవులను గల్పించి విచారం అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. కనుక సార్వందునకు కర్తాయైన ఏకదేవుని కనుగొనుడి. కర్తాయైన ఏకదేవుని
శుభవార్త అని బోధించుచున్నాము. శుభవార్త అనాది పురుషుడైన దేవుడు ఆరాధించుని. ఆకాశము భూమియు ఆకాశము భూమియు లేక ముందే కాలము నూతను లేక ముందే కాలము నూతను గంభీరం ఏకాదేవుడైయుండే గంభీరం అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది దేవుడే అనంత దేవుడైయుండే అనాదిని అనంత దేవుడైయుండే అనాదిని అనాదిని తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 57వ కీర్తన పాడుకుందాము. పరలోకమందునా వసించు మా తండ్రి పరిశుద్ధ ఆరు
బడుగాక నీ పేరు పరలోక మందునా వసించు మా తండ్రి పరిశుద్ధ పరలోక బడుగాక నీ పేరు. వసించు మా తండ్రి పరిశుద్ధ పరలోక బడుగాక నీ పేరు.
సంతోషం ఆరాధన కీర్తన పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 77వ కీర్తన. యేసుని తలపై నాకు ఎంతో హాయైనటువంటి కీర్తన పాడుకుందాము. యేసుని తలపై నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపై నాకు ఎంతో హాయి.
తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు ఎంతో హాయి. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషము. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోపకారి, సర్వజ్ఞాన సంపన్నుడైన దేవదేవుడు, బైబిల్ విషయాలను బయలుపరిచిన మహాగణులైన మన దైవజనులు ఈ సృష్టి యందు ఎన్నో అద్భుతమైన క్రియలను, ఆశీర్వాద వరములను పరలోకములో ఉన్న ప్రభు ద్వారా పొందుకొని ఉన్నారని మనము సంపూర్ణముగా విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని ప్రత్యక్షతలోనికి వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి చోట ప్రతి ప్రార్థన వెనకాల ఒక గొప్ప బలమైన కారణం ఉంటుంది. అందులోనూ బైబిల్ మిషన్ వారు ప్రత్యేకముగా ఎంచి ప్రార్థించి కొన్ని అంశాలకు కొన్ని మూల స్థితులు కలిగి ఉంటాయని దైవజనులు సన్నిధి సహవాసము అనేటువంటి గొప్ప పత్రికలో రాసిన వారై ఉన్నారు. ఇక్కడ కేవలము ఎవరికైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యమును గురించి మాత్రమే ప్రార్థన చేయించుకోరు. అవునా కదమ్మా? ఈరోజు నాకు బలహీనత ఉందనుకుందా, కాస్త నొప్పిగా ఉంది, నేను ప్రసంగానికి నిలబడేటప్పుడు నేను దేవుని ఎదుట చెప్పుకొనవలసినవి, విపులపరుచుకోవలసిన సంగతులు ఏంటయ్యా అంటే, నాయనా ఈరోజు ఆదివారం నీ సముఖమున నేను నిలువబడి నీవందించు వాక్కును నీ బిడ్డలకు చెప్పవలసిన దినం. మరి అపవాది నాకు ఏం కలిగించాడు? శిరోభారాన్ని కలిగించాడు. అందువలన ఈ తలనొప్పి ద్వారా వాక్యాభ్యాసములో నేను వెనకబడతాను, వివరించటములో వెనకబడతాను, ఆహారాన్ని అందించటంలో వెనకబడతాను, ఆత్మను సిద్ధపరచుకోవటంలో నేనేమైపోతా? వెనకబడిపోతా. స్థిరముగా నీ సన్నిధిలో ప్రతి పని జరిగించటానికి ఆ 2 గంటలు నేను నాలో ఉండలేక, నీలో చేరలేక సతమతమైపోతాను ప్రభువా. దీనంతటికి కారణమైన ఈ తలనొప్పులు నువ్వు తక్షణమే నీ హస్తముతో ముట్టి స్వస్థపరచు. ఇది ప్రార్థన కాదా? చెప్పనమ్మా. అంటే ఈరోజు కాలు నొప్పి ఉన్నా, చెయ్యి నొప్పి ఉన్నా, ఆ పరులు, ఆ నొప్పి కాలం ఉన్నంతసేపు, ఆ ఎడబాటు ఉన్నంతసేపు మనలో కలిగేటువంటి శోధన ఏమిటయ్యా అంటే, సరిగా పని చేయలేం, సరిగా నడవలేం, కొన్ని పనులు, కొన్ని ప్రయాణాలు, కొన్ని స్థితులు అన్ని వెనకబడిపోవడంతో విశ్వాసి ఏమైపోతాడంట? లోకము చేత బాధింపబడి పరలోకము చేత శుద్ధి చేయబడవలసిన సమయములో ఈ క్రియల ద్వారా వెనకబడతాడంట. అంటే నా శరీరానికి వచ్చిన తలనొప్పు నా ఆత్మకు శోధన కలిగించింది, నా వాక్యానికి శోధన కలిగించింది, ఇచ్చే ఆహారములకు పాత్రులైన మీకు శోధన కలిగిస్తూ ఉన్నదని భక్తులు అంటున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, బాగా పరిచయం ఉన్న పరిశుద్ధ వాక్యము ఈ దినమున ప్రతి విశ్వాసి తప్పక తెలుసుకొనవలసిన వాక్యము పరిశుద్ధులకు దావీదు రాసిన కీర్తనల గ్రంథము
121వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకున్నట్లయితే, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన భూమి ఆకాశములను సృజించినవారు, ఆయన నీ పాదము తొట్రిల్లనియడు, ఆయన నీ పాదము తొట్రిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చాలమ్మా. దేవుని యందు ప్రియమిట్లారా, దైవజనుని ఆశీర్వాదం యొద్దకు వచ్చిన వారులారా, భక్తులు అంటూ ఉన్నారు, కొండల తట్టు నేను నా కన్నులను ఎత్తుచున్నాను. కారణం ఏంటి? నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఏ సహాయం? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఎటువంటి సహాయము? ఆయన నా పాదము తొట్టిల్లనియడు. తర్వాత నిన్ను, అనగా ఇక్కడ నిన్ను తీసి నన్ను పెట్టుకో, నన్ను కాపాడువాడు కునుకడు. దేవుడు నిన్ను కాపాడవలసిన పరిస్థితి ఇప్పుడు నీకెందుకు వచ్చింది అని ప్రభు పేరిట నేను ఈ వాక్యము ద్వారా ప్రస్తావన చేస్తూ ఉన్నా. దేవుని సంగమా, ఈరోజు బైబిల్ మిషన్ వారికి ఎన్నో దీటైన ఆయుధాలు ఉన్నాయి. వర్షాలు రాకపోతే ప్రార్థన, ఎండలు రాకపోతే ప్రార్థన, కాలము వెనుదిరిగితే ప్రార్థన, అనారోగ్యం నీ పైన ఏ రకముగా దాడి చేసినా దానిని నీ అదుపులోనికి తీసుకుని రావడానికి ప్రార్థన. ప్రతి విషయంలో ప్రార్థనే. అందుకే అయ్యగారు ఏమని రాశారు? ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞత స్తోత్రం. అంటే ప్రతి విషయములోనూ నువ్వు ప్రార్థన చేయగలిగే కొన్ని అంశాలను దైవజనునికి అప్పగించిన వారయ్యన్నా. ఇక్కడ విశ్వాస యొక్క ప్రార్థన ఎంత స్థాయికి చేరి ప్రభువును స్తుతించాలి అని దేవుని వాక్యం అంటూ ఉంది. ఎంత ఎత్తుగా నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలంట చెప్పండి. నువ్వు ఎంతెత్తు నీ కన్నులెత్తి ప్రార్థన చేయాలమ్మా? గట్టి చెప్పండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, అనగా నీకు సహాయము యెహోవా యొద్ద నుండి కావాలి అంటే నువ్వు ఎంత ఎత్తుగా నీ కన్నులను ఎత్తి ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు ప్రభువారు కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ పరలోకమంత ఎత్తుగా ఉన్న స్థలములో ప్రభువారు ఆయన కన్నులను ఎత్తి తండ్రి వైపు చూస్తూ ప్రార్థన చేసేవాడు. దేవుని వాక్యం చెప్తూ ఉంది. సర్వ మానవాళి యొక్క పాప భారమును తొలగింప చేయుటకు ఆయన కొండ ఎక్కి ఉన్నారు. ఆ కొండ ఎక్కి ఆ కొండ దిగువగా ఆయన మోకరింపజేసి ఆకాశము వైపు, అనగా పరలోకపు మహిమ సింహాసనము వైపు ఆయన కన్నులెత్తి చూస్తూ తండ్రి ఎదుట విశ్వాస జనము కొరకు ప్రభువు క్షమాపణముతో ప్రార్థన చేసినట్టు మనకు కనబడుతుంది. దేవుని ప్రియమిట్లారా, కొండల తట్టు ఈ రోజు నువ్వు ఎటువంటి కొండగా ఉంటూ ఉన్నావు? నీవు ఏ కొండ మీద నిలబడి ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నావు? దైవజనులైన వారు ఒక కొండ ఎక్కి ప్రార్థించేవారంటే ఏ కొండది? గట్టి చెప్పండమ్మా. సూది కొండ ఎక్కడుంది? రాజమండ్రిలో. అంటే దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారు కూడా ఒక పర్వతమును ఎక్కి ఆయన ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పర్వతములకే దైవజనులు పెట్టుకున్న పేరు సహవాస పర్వతము. దానినే సూది కొండ అని అంటూ ఉంటాం మనం. దేవుని ప్రియమిట్లారా, ఈ దినమున కూడా దైవజనులు అంత ఉన్నతమైన కొండ మీద ప్రభువును స్తుతించారు గనక ఆయన 7 మెట్ల ప్రార్థనను ప్రభు యొద్ద నుండి అందుకుని రాసినట్లుగా చూస్తున్నాం. ఈ 7 మెట్ల ప్రార్థన కూడా కొన్ని ప్రాముఖ్యమైన కొండలతో ముడిపడి ఉండుటయే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ప్రభువునందు దేవుని ప్రియమిట్లారా, ఈ దినమున 7 మెట్లు 7 పర్వతములలో ఉన్నటువంటి అనుభవములను ప్రభు పేరిట మనము విపులముగా ప్రభు నామ ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి పరిశుద్ధుడు మహోన్నతుడు జ్ఞాని అయిన మోషే రాసిన నిర్గమాకాండ గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము.
యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులైన దేవదాసయ్య గారు రాశారు, మనసున నెమ్మది కాల్చిన ఎడల మహిమ శరీరము దాల్చెదవు. మనసున నెమ్మది కాల్చిన ఎడల మహిమ శరీరము దాల్చెదవు. అనుమానములను అణచివేయు, అనుమానములను అణచివేయు ఆయత్తము చేసెదను నిన్ను, ఆయత్తము చేసెదను నిన్ను. మనోవిచారము కోరదు నీకు, మహిమతరం పులి కావలెను. మనస్సుల నెమ్మదిని గాంచిన ఎడల నీవేమి పొందుదువు? మహిమ శరీరము దాల్చుదువు. దేవుని ప్రియబిడ్డలారా, మహాభక్తుడు జ్ఞానిగా పేర్కొనబడి తన నామము చొప్పున ప్రభువు క్రియలను ఏర్పాటు చేసుకుని 40 సంవత్సరాలు దేవునికే తన సేవా జీవితమును అర్పణగా ఇచ్చిన భక్తుడైన మోషే సినాయి పర్వతము మీద 40 దినాలు అక్కడ చూసినట్లు అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో చూడండి, మనో నిదానము అనగా మనస్సులో దేవునితో ప్రతిష్టగా నిలవబడి ఉండుట. అక్కడ ఏమనుంది? యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, తరువాత నీళ్లు త్రాగలేదు, తరువాత అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను చూసారా? దేవుని ప్రియబిడ్డలారా, మోషే యొక్క మనోనిదానము 40 దినాలు. ఎన్ని దినాలమ్మా? 40 దినాలు. ఈ దినమున మనము మనోనిదానము అనే మెట్టులోనికి మొదట వస్తూ ఉన్నాం. నీ మనస్సును నువ్వు సరి చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే, అయ్యగారు శుక్రవారం ప్రార్థనలో 7 మెట్ల ప్రార్థన ఉంది కనుక మనోనిదానములకు 10 నిమిషాలు, పాపముల ఒప్పుదలకు 1/4 గంట, తరువాత తీర్మానము చాలా గొప్పది కాబట్టి 1 అరగంట, సమర్పణకు 3/4 గంట, అంశ ప్రార్థనలకు 1 గంట, స్తుతికి 1.5 గంట కనిపెట్టుకోవటానికి ఇక లెక్కలేదు అనే తీర్మానముతో ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అంటే మోషే మనస్సులో ఒక నిదానత కలగటానికి ఎన్ని రోజులు పట్టిందని అంటున్నారు? మనోనిదానం అనగా మంచిని గాని చెడును గాని లోకమును గాని పాపమును గాని క్రియాపూర్వకముగా లోక హేతువులను దేనిని నీ యొద్దకు రానివ్వకుండా ప్రభువే ఏక మనస్సుగా భావించుకుని ఆయనతో కూర్చుండి ఉండుటయే మనోనిదానము. మోషే అక్కడ చేసిన పనదే. 40 రోజులు కింద ఇశ్రాయేలు ప్రజలు చేసిన క్రియలు అతడు ఎరుగడు. వారు ఏ బంగారముతో ఏ విగ్రహం చేస్తారో పైన చూశారా? చూడలేదు. ప్రభువుతో నడవటము, ప్రభువును చూడటము, ప్రభు మాటలే వింటము, అపవాది శోధన అనే ఇదే ఆకలి, ఇదే దాహము ఎవరు కూడా పుట్టించింది? సాతాను. మోషేకు కూడా పుట్టింది. అక్కడ ఏమో రాస్తుంది? అతడు నీరు త్రాగలేదు, భోజనము సైతం తినలా. యేసుక్రీస్తు ప్రభువున దేవుని ప్రియబిడ్డలారా, మోషే కాలములో కూడా 40 దినాలు ఉపవాసం చేశాడు. ఆ 40 దినాల ఉపవాసంలో అతనికి ఆకలి దప్పికలు కలిగాయి కానీ మంచిని చెడును లోపలికి రానివ్వని భక్తుడైన మోషే 40 దినాలు మనోనిదానం అనే మెట్టు మీద నిలబడి ఆ మనోనిదానమునకు నిదర్శన పర్వతముగా ఉన్న సినాయి మీద
ఏం చేశాడంట? సన్నిధి చేశాడు. ఈరోజు అర్థమైందమ్మా, ఎవరైతే మనోనిదానమని మెట్టులోనికి ప్రవేశించి దేవునితో ఉండాలనుకుంటారో వాళ్ళు సీనాయి పర్వతము మీద ఉన్న మోషేకు సమానులు. అలా ఉన్నవారు ఏమవుతారంట? మోషే వలనే దేవుని ముఖాముఖిగా చూస్తారు. అటువంటి వారే మోషే వలె విద్యకు ప్రాముఖ్యులవుతారు. ఈ దినమున లోకమును చదివిన మోషే 80 ఏళ్ళు లోకము చేత శోధన పడుతూనే ఉన్నాడు. తర్వాత 40 ఏళ్ళు దేవుని చేత నడిపింపబడిన మోషే 40 దినాలు మాత్రమే దేవునిలో నిదానముగా ఉండి అన్నింటినీ చదువుకున్నాడు, అన్నింటినీ నేర్చుకున్నాడు, అన్నింటినీ గణపరిచాడు. పలకలు వ్రాసేంత జ్ఞానం వచ్చేసి చూసారటండి. ఈ రోజుకు కూడా మోషే ధర్మశాస్త్రమును వేలెత్తి చూపడానికి ఎవరికి ఎందుకు అనగా అంత జ్ఞానమును దేవదేవుడు 40 దినాలు మోషేకు అనుగ్రహించారు. మనోనిదానం అనగా సామాన్యమైంది కాదు. ఆ ఒక్క మెట్టులోనే చదువు రాదా? ఇస్తాడు దేవుడు. జ్ఞానం లేదా? ఇస్తాడు దేవుడు. నీ తలంపులకు అపవాది శోధన కలిగిస్తుందా? తొలగించేస్తాడు దేవుడు. దేవుని సంగమా, దైవ సంగమా, మొదటిగా మనం ఏ మెట్టులో ప్రవేశిస్తున్నాం? మనోనిదానము. మనోనిదానము అనగా సినాయి పర్వతం. మరొక వచనాన్ని మీరు చూసినట్లయితే 24వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు. బాగా చూడండి అమ్మా, పగలు రాత్రి అంటే దేవునితో సహవాసం ఏర్పడిన విశ్వాసికి ఏమి ఉన్నది ఏమీ లేదన్న విషయము కూడా అర్థము కాదు. హనోకంట నడుస్తూ 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 పరలోకం వెళ్ళిపోయి, ప్రభువా నీతో నడవడం పరలోకం ఎంత దగ్గర అన్నాడు. అదే ఇక్కడ నుండి గోపురం వరకు నడవాలి అంటే ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు నన్ను కూర్చుకోండి, నేను ఉదయకాలం బ్రాహ్మణగూడెం దాకా వాకింగ్ వెళ్ళడం ప్రారంభించాను. 49 నిమిషాలు పడుతుంది కరెక్ట్గా బ్రాహ్మణగూడెం దాకా నడిచి వెళ్ళటానికి, వితౌట్ ఎనీ షార్ట్ కట్స్ అన్నమాట. టైమర్ పెట్టుకుని వెళ్తాను. వెళ్ళటానికి 49 నిమిషాలు, రావడానికి 49 నిమిషాలు పడుతుంది. అంటే ఒక అక్కడికి వెళ్ళేసరికి విపరీతమైన చోట పట్టేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారుగా, ఏం పని చేస్తాను నేను? నా నోరుకే పని ఉంది, శరీరం ఏం పని చేస్తుంది? చెమటలు కారుతూనే ఉన్నాయి. మరి మోషే 40 దినాలు సినాయి పర్వతము మీద ఏం చేశాడని, ఏమి కనుగొన్నాడని, ఏ క్రియ అనే మనోనిదానం అతను సంపాదించుకున్నాడని దేవదేవుడు 10 ఆజ్ఞలు అతని చేత రాయించారండి. దేవుని ప్రియమిట్లా, మనోనిదానం ముందే చెప్పాను, గమనించండి. ఏమిటనగా దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు నీకు ఆకలి దప్పుకలనే తలంపు ఉండకూడదు. మొట్టమొదటిగా ఉండకూడదు. రెండవది ఏమిటి అనగా శోధకుడు నన్ను శోధనలోనికి తీసుకుని వెళతాననే తలంపు ఉండకూడదు. నీవు వెళుతున్నది సర్వలోక అధికారియకు ప్రభువు యొద్దకు గ్రహించినటువంటి వారే మనోనిదానములో ప్రవేశించగలరు. మనోనిదానము గొప్పదైతే మహిమ తలంపులు యథావిధిగా దేవుణ్ణి ఇచ్చేస్తారు. భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి మోషే జ్ఞానమును, పరలోక భాగ్యమును, మహిమ దేహమును సంపాదించుకున్న ఘనమైన ఏర్పాటు మెట్టి మనోనిదానము. ఆ మనోనిదానం ఏర్పరిచినటువంటి పర్వతమే సినాయి పర్వతము, అనగా దేవుని పర్వతము. సినాయి అంటే ఏమిటండి? మనోనిదానం అనగా దేవుని మీదకు నువ్వు వస్తున్నావు, దేవుని లోనికి నువ్వు వస్తున్నావు. దేవుని ప్రియమిట్లారా, మనమందరము ఏమై ఉండాలి? దేవుని లోనికి వచ్చే వారమై ఉండాలి. ఇక రెండవదిగా మనము చూసినప్పుడు లూకాసు సువార్త 23వ అధ్యాయము 41వ వచనము చదువుకుంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని, తగిన ఫలమును పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. నన్ను జ్ఞాపకం
ప్రభునందు దేవుని ప్రియబిడ్డల, పాప క్షమాపణ అంటే నాయనా నేను చేసిన దోషాలను నువ్వు క్షమించు, నేను చేసిన అపరాధాలను నువ్వు క్షమించు. ఇది కాదు పాప క్షమాపణ. అక్కడ దొంగలైన వారు ఒకరు వారిలో తనను తాను పశ్చాత్తాపడుతున్నారు. ఒకడు ఏమంటున్నాడు, ఆయనే విడిపించుకోలేని వాడు మమ్మల్ని ఎక్కడ విడిపిస్తారని అంటే వాడు అంటున్నాడు ఏమని, క్షమాగుణము ప్రారంభమైన క్రియ ఎక్కడ అనగా మనకైతే ఇది తగును, నేను పాపం చేశాను, కరెక్టే, మనము పాపమునకు అర్హులము, మనకిది కరెక్టే. కానీ ఆయన మాత్రము పాపమంతని పురుషుడు, పాపులను అంటుకున్న పాపమంటని వాడు, రోగులను అంటుకున్న రోగములంటని వాడు, అంత గొప్పవాడు ఆయన. ఆయనక ఈ కష్టం. బోధకుడా, రక్షకుడా, నిజముగా నీవు నన్ను క్షమించు, నా పాపములు ఒప్పుకున్నాను, క్షమించు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఏం చేసుకోలేవు, జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రియబిడ్డల, కల్వరి గొల్గోతా అనగా పాప క్షమాపణ పర్వతము. వాళ్ళు అక్కడ పాపానికి ఏం పొందుకుంటున్నారు, క్షమాపణను కోరుకుంటున్నారు, క్షమాపణ పొందుకున్నారు. రెండవ మెట్టు పాప క్షమాపణ. అది ఏమై ఉన్నదంట, దేవుని పర్వతము అని సినాయి చెప్పబడింది, క్షమాపణ పర్వతం అని కల్వరి గొల్గోతా చెప్పబడినట్లుగా చూస్తున్నాం. రెండు పర్వతాలు అయిపోయినాయి. ఇక మూడవ మెట్టు ఏమిటండి, మూడవ మెట్టు ఏమిటి? అసలు మెట్లు ప్రార్థన జోలికి ఎవరా మనం? చెప్పండి, నాకు తెలుసు మెట్టు చెప్పండి. తీర్మానము. పరిశుద్ధ లేఖన భాగంలో చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనములో చదువుకున్నప్పుడు, చదువు తల్లి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే చాలమ్మా. తీర్మానం అంటే బతికితే మంచిమే బతకాలి, లేకపోతే చెడుమే బతకాల, అంతే కదా. పురుషులా బ్రతకాలి, స్త్రీలా బ్రతకాలి, దేవుని బిడ్డగా బ్రతకాలి, దెయ్యము బిడ్డగా బ్రతకాలి. అతను చెప్తున్న మాట అదే కదా. నిజముగా మీరు యెహోవాయే దేవుడని విశ్వసిస్తే యెహోవాని ఆశ్రయించండి, బయలే దేవుడని ఆశ్రయిస్తే బయలును ఆశ్రయించండి. అంటే యెహోవాయా బయలా, ఏదో ఒక్క తీర్మానమే మీరు కలిగి ఉండాలి, అవునా కదా? దేవుడా మీ తీర్మానము లేక బయలా అడుగుతున్నాడా లేదా ఏలియా గారు? ఆ దినమున 400 మంది బయలు ప్రవక్తలైన వారు ఒక ఎత్తులో ఉన్నారు. వీరందరి ఎత్తులు పై ఎత్తులు వేయటానికి ఏలియా ఒక పక్కన ఉన్నాడు. ఇతరప్పటికీ పురజనులైన వారందరూ ఆ బలిపీఠము చుట్టూ చేరిపోయి ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారంట, ఏలియా గెలుస్తాడా, బయలు ప్రవక్తలు గెలుస్తాడా? ఎందుకు అంటే 400 మంది బయలు ప్రవక్తలు నిత్యము పూజారులే, నిత్యము పూజారులే. ఏలియా పురవీధిలోనికి వచ్చి సుబోధ చేసినట్లు కూడా ఎక్కడా ఉండదు. ఉంటదా అండి? ఎన్నో చోట్లకు తిరిగి పలు ప్రాంతాలకు, పలు సంఘాలకు, పలు వ్యక్తులకు, పలు కుటుంబాలకు అతను సేవ చేస్తాడని ఎక్కడా చూడవు. కారణం ఏమిటి అంటే ఏలియా వచ్చినది ఎందుకు అనగా దుర్బోధలను, దుష్క్రియలైనటువంటి వాటిని సమూలముగా నశింప చేయటానికి. అటువంటి ఏలియా తన వంతు వచ్చినప్పుడు తన వారితో అంటూ ఉన్నారు, మీకు యెహోవానా లేక బయలా, ఎవరిని ఆశ్రయిస్తారు? మీ తీర్మానం ఎవరి పక్క? దేవుని ఎదుట మీరు తీర్మానం కలిగి ఉంటారా, బయలు ఎదుట తీర్మానం కలిగి ఉంటారా? కర్మేలు పర్వతము మీద దేవదేవుడు తీర్మానమును రుజువు చేసుకున్నారు. యెహోవాయే దేవుడని మీరు రుచి చూచి తెలుసుకోండి. వాళ్ళు తెలుసుకున్నారా లేదా? 400 మంది బయలు ప్రవక్తలకి దేవుని రుచి ఏంటో తెలిసింది. వేలాది మంది ప్రజలకు ఆయన రుచి ఏంటో తెలిసింది. సర్వ మానవాళికి దేవుని యొక్క శక్తి ఏంటో తెలిసింది. ఆ రోజే ప్రజలైన వారు యెహోవాయే దేవుడని రుచి చూచి తెలుసుకున్నారు. యెహోవాయే తీర్మానముగా మార్చుకున్నారు. ఈ దినమున తీర్మానం అన్నాం అనుకో, 52 ఆదివారాలు ఖచ్చితంగా రావాలి ప్రభువా అంటే తర్వాత సంవత్సరం 52 ఆదివారాలు రావా? కొత్త సంవత్సరం రోజు కొత్త మాటలు మాట్లాడతాం. డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి అయ్యి బాబు ఎంత అయిపోయిందో, ఎన్ని ఆదివారాలు వచ్చిన 1 2 3 4
4 ఆదివారం మానేసాం, మనం గుర్తులేదేంటి అంటారు. దేవుని సంగమా, మరి ఏలియా ఎన్నో దినాలు 3.5 సంవత్సరాలండి సుమారు దేవుని ఆలయానికి వెళ్ళలేకపోయాడు, దేవుని సన్నిధిలో నిలబడలేకపోయాడు. ఎందుకంటే యెజబెల్ ఏం చేసింది? దేవుని ఆలయాలు, దేవుని బలిపీఠాలు అన్నింటి సమస్త నాశనం చేసేసింది. ఎక్కడ దేవుని ప్రవక్తలు కనబడిన చంపేమని ఆజ్ఞ జారీ చేసింది. ఒక్క ఏలియా దొరికితే మాత్రం ఈడ్చుకున్న యొద్దకు రండి అని చెప్పింది. ప్రార్థన చేయడానికి లేదు. ఒకే ఒక్క చెట్టుకు మాత్రము నిత్యము ఫలింపు కలిగిన ఒక పండుకాయను మనం చూస్తాం. ఈ రీతిగానే ఏలియా మహాభక్తులు 3.5 సంవత్సరాలు దైవ సన్నిధిలో అతడు దేవునికి దూరంగా ఉన్నాడు. కానీ అతడు దేవుని మీద యెహోవాయే నా దేవుడు అని తీర్మానం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు కటిక కరువు కాలములో కూడా ఏలియాకు అన్నపానములను దయచేసినట్లు మనము దేవుని వాక్యములో స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే యెహోవా అను దేవుని నువ్వు రుచి చూచిన తరువాత నీవెన్నటికి నీ ఆకలి కొనవు, ఎన్నటికి నీ దప్పిక కొనవు. కానీ యెజబెలు మాత్రము కరువు కాటకాల్లోను, బయలు ప్రవక్తలైన వారు కరువు బాధలలోనూ వారు ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, 3వ మెట్టు కర్మేలు పర్వతము మీద నువ్వు మోపిన మెట్టే తీర్మానము. ఆ తీర్మానాన్ని రుజువు చేసిన మహాగరుడు ప్రవక్త అయిన ఏలియా గారు. ఇక 4వది మనము చూసినప్పుడు 4వ మెట్టు ఏమిటంట? సమర్పణ. సమర్పణ మెట్టు అంటే ఏ పర్వతం గుర్తొస్తుంది మనకి? చెప్పండమ్మా, ఎవరో చెప్తున్నారు మా లేదు, ఇంకా చాలా పోనీ. సమర్పణ అనే మాటకు వస్తే ఎవరు గుర్తొస్తారు? అబ్రహాము గారు. తల్లిగారు చెప్పిన మాట కరెక్టే, హోరేబు కొండ. దేవుని వాక్యములు మనం స్పష్టంగా చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకున్నప్పుడు ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. బాగా చూడండి, అబ్రహాము అను దేవుడు. సమర్పణలో ఏముంటదంట? శోధన ఉంటది. ఇక్కడ హేబేలు కయ్యూను ఇద్దరు సమర్పణ ఇవ్వడానికి సిద్ధపడ్డ వారే. కానీ సమర్పణ అనే తలంపు పుట్టింది మాత్రం కయ్యూనికే. అంతే కదమ్మా, కయ్యూను. ఎందుకంటే జ్యేష్ఠత్వములు ఎన్ని దీవెనలు ఉంటాయి అని చెప్పడానికి మొదటి దేవునికి ఇచ్చే విషయంలో జ్యేష్ఠులు ఎప్పుడు ముందే ఉంటారు. అందువలన దేవునికి ఇవ్వాలి అన్న తలంపు భక్తుడైన జనుడైన, భక్తుడు కూడా అనకూడదు, దేవుడు శాపం ఇచ్చారు కాబట్టి, జనుడైనటువంటి కయ్యూనుకు ఉన్నది. ఆ కయ్యూను దేవునికి ఇవ్వవలసిన ఆహార పదార్థాలు సిద్ధపరిచారు. అన్నను వెంబడిస్తూ వెళ్ళినటువంటి సహోదరుడు కూడా తన అర్పణను పట్టుకుని వెళ్ళాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ సమర్పణలో పరిశోధన ఎవరికి జరిగింది? కయ్యూనుకు జరిగిందా? హేబేలుకు జరిగిందా? పరిశోధన. అక్కడ చదివాడు, ఆయా సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. చిత్తము అనగా నువ్వు ఏదడిగితే అది ఇచ్చేస్తానని అర్థం. చిత్తం అంటే ఏంటండి? ఇంకా వెనక తగ్గేది లేదు. నువ్వు ఎంతటి అడిగినా, ఏమడిగినా, ఎలా అడిగినా, ఎప్పుడు అడిగినా తక్కువ పట్టుకొచ్చి నీకు ఇచ్చేస్తానని ప్రభు ఎదుట ఒట్టు పెట్టుకోవటం. అలాగనే కయ్యూనును హేబేలును దేవదేవుడు ఇద్దరిని పరిశోధన చేసి ఇద్దరికి ఒక ఘన తీర్మానాన్ని తన తలంపులను తీసుకుని వచ్చినప్పుడు పరిశోధనలో నెగ్గినది హేబేలు, పరిశోధనను నగ్గక శోధనలోనికి ప్రవేశించినది కయ్యూను. ఇక్కడ అబ్రహాములకు కూడా 2వ మారు అక్కడ దేవుడు అడగకుండా ఇచ్చినది అర్పణ, వారు వాళ్ళే ఇచ్చారు. కానీ ఇక్కడ దేవుడే స్వయముగా తానే అబ్రహాముగా అడగటం. ఇక్కడ దేవుని వాక్యములోనికి నువ్వు వస్తూ ఉన్నావు. ప్రార్థన మెట్లు 4వది సమర్పణ. ఈ సమర్పణలో హేబేలులాగా నియంత్రణ నువ్వు ఇవ్వటం కాదు, దేవుడేది కోరుకున్నాడో అది ఇవ్వటమే సమర్పణ యొక్క ముఖ్య లక్షణము. దేవుడు ఏమి కోరుకుంటాడండి మానవాళి దగ్గర నుండి? రత్నాల, రాసుల, ఆస్తుల, విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు ఇంకేమన్నా దాచిపెట్టుకున్నారా మీరు? నువ్వు ఏది ఇచ్చినను పరలోక భాగ్యములకు సమము కాదన్నారు భక్తులు. ఆయన అడిగినది, అడుగుతున్నది, అడగబోయేది కూడా ఒకటే. ఏమిటంటది?
పాపవృత్తిని మానుకొనుమి, మనసాశాపాలు నరకంబో సహింపలేవు, మనసాశాపాలు నరకంబో సహింపలేవు, పాపవృత్తిని మానుకొనుమి, అనుకున్న పాపాలు అన్నీ దేవుని ఎరుగే, అనుకున్న పాపాలు అన్నీ దేవుని ఎరుగే, పని కట్టుకొని మాన వలెను మరువకుమి, పని కట్టుకొని మాన వలెను మరువకుమి, పాపవృత్తిని మానుకొనుమి. పాపవృత్తిని మనం ఏం చేయాలి? మానుకోవాలి. ఎలా మానుకోవాలంట? అనుకున్న పాపాలన్నీ అన్నీ దేవునికి ఎరుకే. ఆ పాపాలని నువ్వు ఎలా వదులుకోవాలంటే పనిగట్టుకుని మరి చెప్పండి, పనిగట్టుకుని మాన వలయను మరువకుమి. అందుకే కదా మీ 7 మెట్లు ప్రార్థన అంత ప్రత్యేకంగా ఇచ్చారు. పాప క్షమాపణ దేవుడు అది పనా కాదా? ఎంత సమయము నువ్వు దేవుని ఎదుట పాపం అంటే షర్ట్ సైజో ప్యాంట్ సైజో బనియన్ సైజులో ఎంత పడకూడదు. చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపమే. ఎందుకు అనగా భక్తులు అంటారు, చిన్న పాపమైన ఆత్మ జీవమును తగ్గించును. ఎందుకు అనగా చిన్న చిల్లు చాలదా మీ కుండలో ఉన్న నీరంతా పోవటానికి? అలాగే చిన్న పాపమే మీకు చింతలు తెచ్చేదిగా మారిపోతుంది. అందుకే భక్తులు అంటూ ఉన్నారు, అబ్రహాము ఆ క్షణమునందు తనను తాను దేవునికి చిత్తమన్న తరువాత దేవునికి మాట ఇచ్చేశాడు. అప్పుడు శోధకుడు వచ్చి పడ్డాడు అనమాట. కయ్యూను దగ్గరికి వచ్చి కూడా పడ్డాడు. ఓ కయ్యూను, నువ్వే కదా మొట్టమొదటి కూరగాయలు పట్టుకెళ్ళి ఇచ్చావు, మొదటి సమర్పణ నీదే కదా, జ్యేష్ఠుడు నువ్వే కదా, దేవుడు నిన్ను అవమానించాడు, నీ తమ్ముడిని హెచ్చించాడు, ఇది నీకు ఘోరమైన అవమానం, దీనంతటికి కారణం నీ తమ్ముడే, వెళ్ళు నీ తమ్ముడు అంత చూడు. ఇచ్చిన అర్పణలో తప్పున్నదని భావించటము మాని అపవాది ఎక్కించిన దుర్బోధనను అతని దృష్టిలో తెచ్చుకుని పాపాన్ని పెంచుకున్నాడు, దానిని వృత్తిగా చేసుకున్నాడు. ఏమైపోయాడు? అనుకున్న పాపాలు అన్నీ దేవునికి. తను ఎప్పుడైతే తన సహోదరుడైన హేబేలు మీద చంపాలనే తలంపు పుట్టించుకున్నాడు, అప్పుడే దేవుడు చూసేశాడు. అలాగనే అబ్రహాము ఎప్పుడైతే చిత్తము ప్రభువా అన్నారో అప్పటి నుండి దేవుని యొక్క కనుదృష్టి అంతా అబ్రహాం మీదే ఉంది. అపవాది యొక్క కనుదృష్టి కూడా ఎవరి మీద ఉంది? అబ్రహాం మీదే. వెంటనే మోరియా పర్వతమునకు సిద్ధపడి వెళ్ళాడు. చదువమ్మా 22వ అధ్యాయం ప్రారంభం చదువు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధన చేసెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. చాలమ్మా, ఒక పర్వతము మీద నీ కుమారుడైన ఇస్సాకును నాకు ఎలా అర్పించు? బలిగా అర్పించు. దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి మాట ఇచ్చాడో సాతాను గాడి పక్కొచ్చి ఏమన్నాడంట, ఏంటిది అబ్రహాము, ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేశావు, నువ్వా ముసలివాడివి, నీకా వయసు లేదు, నీ భార్య వృద్ధురాలైపోయింది, ఇక నీకు వంశాంకులము ఉండదు, ఎందుకంటే నీకు పుట్టిన ఏకైక సంతానము ఆశీర్వాద సంతానాన్ని దేవుడిచ్చినట్టే ఇచ్చి చేసుకుంటున్నాడు, వెనక్కి లాగేసుకుంటున్నాడు. ఆయన దేవుడు ఎలా అవుతాడు అని అబ్రహామునికి ఎక్కించడం మొదలు పెట్టిందన్న. ఈ వయసులో
కుమారుడు లేని స్థితిని నీ భార్య గాని నువ్వు గాని అరిగించుకోగలరా? జీర్ణం చేసుకోగలరా? అయ్యో నా బిడ్డ అని నీ భార్యకి ఏమి సమాధానం చెప్తావు? ఏడుస్తున్న నీ భార్యకని ఇన్ని మాటలు అబ్రహాముకు చెప్తే అబ్రహాం అన్నాడంట, అబ్బా నిజమే కదా సాతాను, నిజమే కదా, ఇవన్నీ నేనంతా ఆలోచించలేదయ్యా. ఈ వయసులో మరి నాకేమన్నా అవసరం ఉందంటే నా కొడుకే, నా పనులు కావు, నా తర్వాత స్థితిలోకి రావు నా కొడుకే. దేవుడు ఎంత ప్రశ్న అడిగాడు ఏంటి, నేను ఎలా మాట ఇచ్చేశాను అని అనుకుంటున్నాడు. సర్లే సాతాను, ఆయన అడగ్గా నేను చిత్తమన్నా, నా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండానే నేను పంపను. అడిగితే అలాంటిది దేవుడు అడిగినప్పుడు చిత్తమనే మాట ఇచ్చేశాను కాబట్టి ఇంకా దేవుడికి ఇచ్చేయాలంతే. నువ్వు ఒక్క నిమిషం ముందు వచ్చి ఉండుంటే నేనేం చేసేవాడిని? ఖచ్చితంగా నీ మాటే వినుండేవాడని సాతానికే నామం పెట్టాడంట అబ్రహాము. దేవుని ప్రియమైనలారా, నీ మాట పదులుగా ఉంటే సాతాను కూడా నీ సూటి మాటలకు పోట్లు తగలవలసినటువంటి వాడే. ఎందుకు అనగా చిత్తము అనగా దేవునికి మాట ఇవ్వగానే ఇతని కన్నా, ఇతని కుమారుని కన్నా, ఇతని కట్టబోయే బలిపీఠము కన్నా ముందు అబ్రహాము విశ్వాసము మోరియా పర్వతము మీదకు వెళ్ళి కూర్చుండిపోయింది. వెళ్ళిపోయిందండి, అవునా? దేవునికి పరలోకమునకు నేను వస్తానని నువ్వు మాట ఇచ్చావు, ఇచ్చావా లేదా? మాట ఇచ్చావంటే నీ స్థానము నువ్వు పరలోకంలో చూస్తావా, ఈ లోకంలో చూస్తావా? చెప్పండి అమ్మలో. దేవునితో నువ్వు వస్తానని అనుకున్నావు, దేవా నీ రాజ్యములో నీతో నీ కుడి పార్శ్వములో కూర్చుంటాను నువ్వు నిర్ణయం తీసుకున్నావు. అటువంటి నిర్ణయము తీసుకున్న తర్వాత నీ కన్నులు ప్రభు కుడి పార్శ్వము మీద నీ స్థానాన్ని చూస్తాయి గాని ఈ లోకములో ఉన్న సింహాసనాల వంక చూస్తాయా? చూడవు, చూడకూడదు. ఎప్పుడు అబ్రహాం మాట ఇచ్చాడో వెంటనే తన విశ్వాసము మోరియా పర్వతం మీద కూర్చుంది. సమర్పణ అంటే అంత గొప్పది. అయ్యా ఫస్ట్ ర్యాంక్ వస్తే కానుకిస్తా, అయ్యా నా పనులు జరిగితే నీకు ఫలానాది ఇస్తా. ఇది కాదు విశ్వాసం. దైవజనులైన దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ నీకు అప్పగిస్తున్నాను దేవదాసు, దీని యొక్క ప్రక్రియను ముందుకు నడిపించాలనగానే అప్పుడు దైవజనులైన వారు కూడా అడగవచ్చుగా, నాయనా నువ్వు నాకు 50 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేవనుకో నేను బైబిల్ మిషన్ నడిపిస్తానని అడిగారా? అలా అడుగుంటే ఏమై ఉండేదండి? మీరు అడగచ్చు, ఏ హిజ్కియా 15 సంవత్సరాలు అడగలేదా? మరి మన దైవజనులు అడిగితే తప్పేంటని. ఆయన అన్నమాట ఒక్కటే, ప్రభువు ఎప్పుడు ఎవరిని ఎలా ఏర్పరుచుకున్నా ఆ ఏర్పాటుకు తగ్గ సంపూర్ణమైన పనులను జరిగిస్తారు. అందుకే ఆయన అన్నారన్నమాట, నీకు ఈ విషయం ఇస్తూ ఉన్నానని చెప్పగానే నేను వృద్ధులను ప్రభువా, నేను నడవలేదు, పని చేయలేని వాడు అనగానే దైవజనులకు తెలియకుండానే 20 సంవత్సరాలు ఆయన యవ్వన కాలములో పనిచేసిన దానికి రెట్టింపు బలముతో పనిచేశారు. ఆయన 50 ఏళ్ళ ఆయుష్ అడిగినా సరే అందులో ఆనందం ఉండేది కాదు. కానీ ప్రభు ఇచ్చిన 20 ఏళ్ళ ఆయుష్ కాలము ఆయనకి ఏమిచ్చింది చెప్పండి? స్వాస్థ్యాన్ని ఇచ్చింది, పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ భూలోకములో రాబోయే 50 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ స్థానాన్ని ప్రభువు ద్వారా ఆయన చూడలేదు. పరలోకములో ఆయన పరి ద్వారా దేవుడిచ్చు ఉన్నత స్థానమును ఆయన చూశాడు. ఇందాకేమన్నా, ఒలీవ కొండ మీదకు ప్రభువు వెళ్ళి పరలోకపు సింహాసనము వైపు చూచి మన కొరకు ప్రార్థన చేసేవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. మరి మనము కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి, దైవజనులు అని ప్రార్థన చేయాలి. అబ్రహాము కూడా చిత్తము అని దేవుని వైపు చూసి చెప్పాడు. ఆ చిత్తములోనే దేవుని యొక్క ఉద్దేశం తెలిసిపోయింది, అన్ని తెలిసిపోయినాయి. ఏమన్నాడట? నువ్వేదంటే అదే ప్రభు అని తీసుకుని వెళ్ళిపోయాడు. తన కుమారుడు కూడా తండ్రి మాటను ఆలకించాడు. ఎందుకనగా ఈ తండ్రి ఆ తండ్రికి విధేయుడు, ఈ కుమారుడు ఈ తండ్రి మాటకు విధేయుడు. దేవుని ప్రియబిడ్డలారా, వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులవుటనే మాట అబ్రహాము ఇస్సాకుల యొద్ద నుండి పుట్టిందని చెప్పటంలో ఏ మాత్రము సందేహం లేదు. ఎందుకనగా దేవుడు అబ్రహామా అని పిలవగానే అబ్రహాము విన్నాడు. విని ఏమిటి ప్రభు అనగానే చిత్తము. ఏమిటండి? చిత్తము. దేవుని ఆజ్ఞకి ఏమయ్యాడు? విధేయుడైపోయాడు. అలాగే ఇస్సాకు అనగానే తండ్రి మాట విన్నాడు. డాడీ చెప్పు డాడీ, రా మనము ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కావలసిన సామాగ్రిని ఇదిగో పలానా కట్టెలు తీసుకో, నిప్పు పెట్టెలు తీసుకో,
పలానా చోటుకి మనం వెళుతున్నామని కానీ ఏ పని వారిని పిలవకుండా అన్ని పనులు చక్కబెట్టి తండ్రి వెనకాలే బయలుదేరి వెళ్ళిపోయాడు. తండ్రి మాట విన్నాడు, విశ్వసించాడు. కొండెక్కిన తర్వాత తండ్రి మాటకు విధేయుడైపోయి బలిపెట్టు మీద పడుకోవడానికి రెడీ అయిపోయాడు. అందువలన ఈ కుమారుడు పరలోక వాస్తవ్యుడా కాదా? సమర్పణ నిన్ను పరలోక వాస్తవ్యునిగా చేస్తూ ఉన్నది దేవుని ప్రియబిడ్డలారా. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, ముందు నీ పాదరవిందాము, నందు నిశ్చల భక్తి ప్రేమతో, ముందు నీ పాదరవిందాము, నందు నిశ్చల భక్తి ప్రేమతో, పొందికగా జయరావేనా, పొందికగా జయరావేనా, నిందమానందమానందమయో పొంగ, నిందమానందమానందమయో పొంగ, నన్ను కన్నయ్య రావే నా యేసు, నన్ను కన్నయ్య రావే నా ప్రభువా. చూసారా, అది దేవుని యొక్క సమర్పణ గుణము. నువ్వేదడిగినా అందము ఆనందము, ఆనందము ఆనందమే. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే సమర్పణలో మనము మోరియా పర్వతములకు తన కుమారుడిని తీసుకుని వెళ్ళి అర్పణ ఇచ్చినటువంటి అబ్రహాము యొక్క తలంపు కలిగి ఉండాలి. ఇక ఐదవ మెట్టు ఏమిటంట అమ్మా? మనము మొదటి వారం వస్తే 7 ప్రార్థనలు చేస్తాం. తదుపరి 3 వారాలు 3 ప్రార్థనలే చేస్తాం. నాకు ఈ కిటుకు ఆలయము ప్రారంభించినప్పటి నుంచి నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. విచిత్రం ఏంటంటే ఎందుకని కూడా నేను అడగలేదు. చెప్పండి మీరే, ఎందుకో మరి అమ్మగారే చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు ఆఖరి 4 వారాల్లో నెలలో 3 వారాలు కాబట్టి లాస్ట్ 3 వారాలు 3 ప్రార్థనలు చొప్పున చేశారు. మరి మొదటి వారం 7 ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు? అందులో గొప్ప ఏమిటి? దేవుని ప్రియబిడ్డలారా, 7 అంశ ప్రార్థనలు చేసినా అందులో మీరు పెట్టి చేసే అంశాలు ఒకటే. 3 ప్రార్థనలు చేసినా అందులో పెట్టి చేసే అంశాలు ఒకటే. కానీ అక్కడ ఎందుకు 7 ప్రార్థనలు, మిగిలిన దినాలు ఎందుకు 3 ప్రార్థనలు? పరిశుద్ధ లేఖన భాగంలో మీరు చూసినట్లయితే లూకాసు సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు చాలండి రాత్రి గడిపారు. దేవుని ప్రియబిడ్డలారా, నాదొక ప్రశ్న. మొదటి వారము ప్రార్థనలు బట్టి 1 గంట ఎక్కువ అవుతుంది, మిగిలిన వారంలో 1 గంట తక్కువ అవుతుంది, అంతే కదా? మామూలుగా అయితే 1 గంట ఎక్కువ, మిగిలిన వారంలో 1 గంట తక్కువ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రోజు ఒలీవ కొండ మీద ఏం చేసేవారంట? రాత్రి గడిపెను. రాత్రంతా ప్రభు ఒలీవ కొండ మీదే గడిపాను. దేవుని వాక్యముల వద్దకు వచ్చిన వాళ్ళారా, ప్రభు వారికి ఏం అంశాలు ఉంటాయి చెప్పండి? ప్రభు వారికి ఏం అంశాలు? అంశ ప్రార్థన అనగానే ఆయన నాకు ఆరోగ్యం కావాలి, ఆయన నా పెద్ద ఇల్లు కావాలి, నువ్వు మా పక్కింట పెద్ద సవరమెట్టి ఊళ్ళో నాకు సవర కావాలి. ఇదే నా అంశ ప్రార్థన అంటే? అంశంలో గోల్డ్, నెరవేర్పులో గోల్డ్, సాక్ష్యంలో రోడ్డు గోల్డ్, అంతే కదండి. అంశ ప్రార్థనలో గోల్డ్ కోసం ప్రార్థన చేస్తాం, నెరవేర్పు గోల్డే ఇస్తాడు దేవుడు. ఆ సాక్షి చెప్పుకునేటప్పుడు ఎక్కడ దొంగలు అడిగిపోతారో రోడ్డు గోల్డ్ కాహాలని చెప్తాం. దేవుని వాక్యము స్పష్టంగా విపులపరుస్తుంది. అంశ ప్రార్థన అనగా పరలోకము చేర్చబడు సంఘము కొరకు దేవుని ఎదుట పెట్టుకునే మొరనే అంశ ప్రార్థన అని దైవజనులైన వారు తెలియజేశారు.
అంట ఆ దేవదాస్ సాయి గారు ప్రతి ఒక్కరిని 2 గంటల నిద్ర లేపేవారంట. బేతేల్ గృహంలో నిద్ర లేపి ప్రభు యొక్క తలంపు, ప్రభు యొక్క దర్శనపు కాంతి వాళ్ళు కలిగేంత వరకు ప్రార్థన చేసుకోవాలన్నది అయ్యగారు రూల్ అన్నమాట. ఒకరికి గంటలో కలిగేది, ఒకరికి 2 గంటలు పట్టేది, ఒకరికి 3 గంటలు పట్టేది, ఒకరికి 4 గంటలు పట్టేది, ఒకరికి పూట అంతా పట్టేసేది. ఒక ఆయనంట ఎంత ప్రార్థిస్తున్నా దర్శనం రావట్లేదంట. ఏమిటండి, చాలా ప్రార్థన చేస్తున్నాడు కానీ పూట గడిచిపోయింది కానీ దర్శనము రావటం లేదు. అప్పుడంట దాహం వేసిందంట, తర్వాత ఆకలి వేసిందంట. మరి అయ్యగారు రూల్ ఏమిటి అంటే ప్రభువు కనబడేంత వరకు అన్నపానముల యొద్దకు నువ్వు వెళ్ళరాదు. ప్రభువు కనబడితేనే, దైవ దర్శనం నీకు లభిస్తేనే మిగిలిన పనుల్లో నువ్వు దృష్టి పెట్టాలని అయ్యగారు చెప్పడంతో ఒక పక్క ఒక కన్ను ఆకలిని కోరుకుంటుంది, ఒక కన్ను దైవజనుని యొక్క మాటను ఫాలో అవుతుంది అన్నమాట. అప్పుడంట చాలాసేపటి నీరసించిపోయి అక్కడే కూలబడ్డాడంట. కూలబడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏమైంది అని అడిగితే నాకు ప్రభు దర్శనం ఇవ్వలేదు ఈరోజు అని బాధపడ్డాడంట. అప్పుడు దైవజనులైన వారిని తీసుకెళ్తే అయ్యా ఇతను ప్రభు దర్శనము, ప్రభు యొక్క దర్శనం అతను పొందలేకపోయాడని వేదమతిలో కళ్ళు తిరిగి పడ్డాడు అనగా నేను అప్పుడు దైవజనులు అన్నారంట, కళ్ళు తిరిగి పడింది వేదనతో కాదు ఆకలితో అన్నారంట. ఏమన్నారంట? కళ్ళు తిరిగి పడింది వేదనతో కాదు, ప్రభువు కనబడేదన్న వేదనతో కాదు, దేనితో? ఆకలితో అన్నారంట. అప్పుడు దైవజనులు అడిగారంట, నీకు ఆకలి దప్పికలు వేస్తానయా అని అడిగారంట. ఎంతసేపటి నుంచి అనగా మీరు నిద్ర లేపినప్పటి నుంచి అన్నాడంట. మరి ఇంకెక్కడ ప్రభు కనబడతారు అంటే దైవజనులు నిద్ర మీద కొలిపినప్పటి నుండి ఇతని దృష్టి లోకం పైనే ఉంది కానీ దేవుని మీదకు వెళ్ళలా. కానీ ఆ ఆహారము నన్ను భుజించు అంటే మరి దేవదేవుని నీ ఆత్మతో ఎప్పుడు ఆకర్షిస్తావు నువ్వు? దేవుని ప్రియమిట్లారా, ఒలీవ పర్వతము మీదకు వెళ్ళి సర్వ మానవాళి యొక్క పాప భారమును గూర్చి, పాప శిక్షలను గూర్చి, పాప విధులను గూర్చి, రానున్న 2వ రాకడ విధులను గూర్చి దేవదేవుడైన యెహోవా కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రంతయు ప్రార్థన చేసేవారు. ఎందుకంటే ప్రభు వారు దేవాలయంలో బోధించేవారు. అందరూ వస్తారండి? నాకు మాట చెప్పిన అందరూ వస్తారా? అప్పటి క్రియలే ఇప్పటి ఫలితాలు అంటారు. తెలుసా మీకు ఈ మాట? ఆ కాలపు క్రియలే ఈ కాలపు ఫలితాలు అంటారు. ఆ కాలము నందు యూదా శరీరాన్ని మాత్రమే దేవుని యొద్ద ఉంచాడు కానీ ఆత్మను ఎక్కడో ఉంచాడు. అందుకే ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళలేదు, శరీరము లోకము పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు. మన తాతలైన వారు, మన తండ్రులైన వారు అయ్యో దేవుని సన్నిధిలో నిలవలేకపోయారు, నేను నిలవాలన్న సంకల్పముతో ఉన్న వాడే కరుడవుతాడు. పేతురు గారి తండ్రి ప్రభు వెనకాల తిరిగారా? పేతురు గారి తండ్రి ప్రవక్త లేక పేతురు గారి తల్లి సేవకురాలా? వీళ్ళెవ్వరూ కాదు. వారి పిత్రార్జితమును వారు ఆర్జించక వీరే పిత్రార్జితముగా మార్చబడటానికి సిద్ధపడ్డారు. అందుకే యెహోవా దేవుడు రక్షణ అనే పిత్రార్జితమును కూర్చోబెట్టి మనలను ఈ దినమున ఇక్కడ అంటే ఆయన ఆ రోజు ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో గడపటం, రాత్రంతా అంశ ప్రార్థన చేయటం ద్వారా ఈ రోజు మనకు సంశయాలు రాకుండా ఉన్న పరిస్థితి. ఆ దినమున బేతేలు గృహవాసులు, దైవజనులైన వారు, అధికారులైన వారు, యాజకులైన వారు అంతా ప్రార్థన చేశారు కనుక ఈ రోజు సంఘము విస్తరణ అన్ని ఎలా ఉన్నాయి? శోభిల్లుతో ఉన్నాయి. అందుకే అంశ ప్రార్థనలో కాలు నొప్పి, వేలు నొప్పి, పంటి నొప్పి గురించి ప్రార్థన చెయ్యక లోకములో నీ పాప స్థితి ఉండకూడదని ప్రార్థన చేసుకోండి. ఇది అంశ ప్రార్థన. ఈ అంశ ప్రార్థన ఏ కొండ మీద చేశారు ప్రభువు? చూడండి రాసేగా, పైన రాసేగా, ఒలీవ కొండ. ఆ తరువాత మనం చూసినప్పుడు స్తుతి. 7వ మెట్టు ఏంటండి? స్తుతి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. భక్తుడైనటువంటి నోవహు గారు ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనం చదువుమా. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీదకు నిలిచెను. ఓడ అరారాతు
కొండ మీదకు నిలిచెను. చాలండి. అక్కడే డేట్ చాలా పర్టికులర్ గా మెన్షన్ చేశారు. ఏమని? 7వ నెల 10వ దినమున. సంవత్సరం అడగండి, బిఫోర్ క్రైస్ట్ కదా. 7వ నెల 10వ దినం అనగా 10వ తారీఖు 7వ నెల అంటే ఆగస్టు నెల. అంతేనండి, ఆగస్టు జూలై నెల. జూలై నెలలో నోవాహు యొక్క ఓడ ఎక్కడికి చేరుకుంది? అరారాతుకు చేరుకుంది. చేరుకున్న తరువాత అందులో ఉన్నటువంటి సమస్తమైన జంతువులన్నీ బయటకు వెళ్ళిన తరువాత నోవాహు అతని కుటుంబం, అతని కోడళ్ళైనటువంటి వారందరూ కలిసి అరారాతు పర్వతమునకు చేరుకుని యెహోవాకు బలిపీఠము గట్ట అతను ఏం చేశాడండి? యెహోవాకు స్తుతి చేశాడు. ఈ దినమున స్తుతి అనగా 40 దినాలు నా కుటుంబాన్ని వన్య ప్రాణులకు ఏ శోధన కలగకుండగా ఓడలో భద్రపరిచినందుకు నోవహు స్తుతి. గత కాలము, రాబో కాలము, ఇప్పటి కాలమునందు నన్ను నీ కనుసైగలోను నీ కాపుదలను భద్రపరిచినందుకు నువ్వు ప్రతి దినము ప్రభువుకి ఏం చెప్పుకోవాలి? స్తుతి చెప్పుకోవాలి. స్తుతి చేయునప్పుడు నోవహు వలె నువ్వు అరారాతు పర్వతము మీద ఉన్నావని మాత్రం మర్చిపోవద్దు. అమ్మయ్య, ఎంత గొప్ప పంచింది. 6 మెట్లు అయిపోయింది. ఇంకా ఆఖరి మెట్టు ఏంటండి? ఇది నేను చెప్పను, మీరే చెప్పాలి. ఆఖరి మెట్టు కనిపెట్టుట. ఈ కనిపెట్టుట అనే మెట్టు చాలా ప్రత్యేకం. నాకు కనబడు, నాతో మాట్లాడు, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. ఇలాంటి ఒక అనుభవాన్ని ఏ భక్తులు చూశారు? ఎక్కడ చూశారు? ఏ పర్వతం మీద చూశారు? పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని వెళ్ళి ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలండి. ఈ రూపాంతరము అనేటువంటి ప్రత్యేకమైన స్థితి ఎంతో మందికి కలగని భాగ్యం. ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి కుడి ఎడమ ప్రక్కగా నిలిచి ఉన్న మోషే, ఏలియాల యొక్క పద సముఖమనగా పాద ముద్రలు ఆ రూపాంతర పర్వతము మీద ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్యునిగా 6 దినాలు వాళ్ళతో సహవాసం చేశారు కొండ ఎక్కేంత వరకు. ఎప్పుడైతే ప్రభు వారు కొండ ఎక్కారో శిష్యులైన వారు సేవ తీరుతున్నారంట మెల్లగా. అప్పుడు వెనువెంటనే ఆయన సర్వసాధారణమైన దుస్తులు మహిమ వస్త్రాలుగా మారిపోయాయి. ఆయన దేహము మహిమ దేహముగా మారిపోయింది. ఆయన కుడి ప్రక్కగా ఒకరు, ఎడమ ప్రక్కగా ఒకరు. మోషే, ఏలియా అనే 2 మహాభక్తులైనటువంటి వారు వారి ఎదురుగా వచ్చారు. ఎక్కడ చూస్తే దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము అంటే రూపాంతర పర్వతము మీద మహిమ రూపముతో ఉన్న ప్రభు వీళ్ళతో మాట్లాడారా లేదా? దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు అంటే ప్రభువుతో పాటు పరమ భక్తులుగా చెప్పబడిన మోషే, ఏలియాలు కూడా ప్రభువుతో కలిసి మాట్లాడుట అక్కడ ఉన్నటువంటి పిక్చర్ లో చూసారా? ఆశ్చర్యచకితులైపోయి ప్రభు వంక చూస్తున్నారు శిష్యులైన వారు. ప్రభు రంగు దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు ఏర్పాటు చేసుకోవడం 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు, కానీ అద్భుతాలు చూసింది మాత్రం చాలా తక్కువ. అందరికీ అద్భుతాలు చూపించలేదు ప్రభువు, కానీ ప్రత్యేకముగా అన్ని అద్భుతాలు చూసింది మాత్రం పేతురే. అందుకే దైవజనులైన వారు ఎవరైనా ఒక బిడ్డను, యవన బిడ్డను కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, పలానా కార్యక్రమానికి ఆయనతో తోడు తీసుకెళ్లారు అంటే గుంటూరుకు తీసుకువెళ్ళాం. మీ సమయాన్ని ఏదో భక్షించడానికి దైవజనుల వారు తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్తారంటండి? పేతురు చూసిన అద్భుతాన్ని పిలుపు చూశాడా అంటే చూడలేదు. అక్కడంతా ప్రత్యేకంగా రాశారు. చదువమ్మా పేర్లు ప్రారంభంలో. పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను. అక్కడ ఫోటోలో కూడా 3 కనబడుతున్నారు కదా మీకు. పేతురు, యోహాను, యాకోబు ఈ 3 మాత్రమే. అసలు సిలువ వరకు కూడా 3 కనబడతారు కదండి మనకి. మొదటి వారు కడపటి వారు అవుతారన్నారు. ఈ మొదటి వారే దేవుడు ఏర్పరచుకున్న ఈ మొదటి వారే కడపటి సిలువలోనూ ఉన్నారు, ఆరోహణములోనూ ఉన్నారు, పెంతెకోస్తు అనుభవములో ఉన్నారు, రేపు 2వ రాకడ అనుభవములో కూడా వీరు
దేవుని చిత్తానుసారముగానే ప్రభు యొక్క క్రియలు జరిగిస్తారు. ఏమిటి అనగా కనబడుట, మాట్లాడుట. కనబడి మాట్లాడే అనుభవాన్ని మనం ఎక్కడ సంపాదించుకోవాలి? రూపాంతర పర్వతము. కనిపెట్టుట గొప్ప ధన్యత అన్నారు. దైవజనులు అన్నారు, అందరికీ కనబడి మాట్లాడుటయే ఈ మిషను విశ్వాసము. తెలుసా అండి కీర్తనలో? అందరికీ కనబడి మాట్లాడుటయే ఈ మిషను విశ్వాసము. కొందరి బోధలు వేరుగా నుండును, అందుకే మాటలాడను నేను. పాడతారా ఆ పాట? అందరికీ కనబడి మాట్లాడు అనుటయే ఈ మిషను విశ్వాసం. అందరికీ కనబడి మాట్లాడు అనుటయే ఈ మిషను విశ్వాసం. కొందరి బోధలు వేరుగా నుండును, కొందరి బోధలు వేరుగా నుండును, అందుకే మాటలాడను నేను, అందుకే మాటలాడను నేను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలె. ఈ మనము కూడా పరలోకము చేరే వరకు దేవుని కనిపెట్టుకుని, కొందరి బోధలు ఎలా ఉన్నా మనం ఏం చేయాలి? మౌనము వహించడమే తప్ప ప్రశ్నించనక్కర్లేదు, దూషించనక్కర్లేదు, ద్వేషించనక్కర్లేదు. ఎవరో తిరిగితే మనకెందుకు? మన ప్రభువే మహాదేవుండు, ఘన మహత్యము గలరాజు, ఆయన చూసుకుంటారంతే. అందువలన 7 పర్వతములు. మొదటిగా సినాయి పర్వతము మనోనిదానము, పాప క్షమాపణ కల్వరి గొల్గోతా, తీర్మానము కర్మేలు పర్వతము, సమర్పణ మోరియా పర్వతము, అంశ ప్రార్థన ఒలీవ పర్వతము, స్తుతి అరారాతు, ఆఖరిగా కనిపెట్టుట అనే మెట్టులో దేవుడు ఏ పర్వతాన్ని చూపిస్తున్నారు? రూపాంతర పర్వతం. ఈ కనిపెట్టుటలో నేను రూపాంతరం చెందుతా. అలా రూపాంతరము చెంది 7 మెట్ల ప్రార్థనలో 7 మహిమ పర్వతాల యొక్క ఉన్నత విలువ తెలుసుకున్న మనమే పరలోక భాగ్యాన్ని రానున్న దినములో చూసి ధన్యత తండ్రి మనకు విస్తారముగా దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. నీ కొద్ది మాటలు మీరేమో ఫలింప చేయండి. నా యొద్దకు వచ్చు వాని యందు నా ప్రేమను కనపరుచుదును, ఎంత మాత్రము నేను వాడిని త్రోసివేయను సెలవించిన దేవా. నాకు కనబడి నాతో మాట్లాడిన నీవే, నా బిడ్డలైన వారందరికీ కనబడండి. ఈ దినమున నీవెక్కడ ఉందో అక్కడ నన్ను ఉంచండి, నేనెక్కడ ఉందో నా సంఘాన్ని అక్కడ ఉంచండి. మేమందరూ ఏకముగా ఏక మనస్సుతో ఏకాత్మతో కూడి స్థితించే భాగ్యం మాకు దయచేయండి. మహిమ నాదుడైన యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభువు మహిమ సదా తోడయుండును గాక.